అందరికీ నమస్కారం. ఈరోజు మా స్కూల్లో ఎంతో ఆనందంగా, ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకున్నాం. ఈ పండుగ మనకు కేవలం ఒక సాంప్రదాయం మాత్రమే కాదు, కృష్ణుడి చిన్ననాటి చిలిపితనం, ఆయన ఇచ్చిన జీవన బోధాలను గుర్తు చేసే ఈరోజు. చూడండి, స్కూల్ మొత్తం ఎంత ఆనందంగా అలంకరించారో. ప్రతి క్లాస్లో చిన్నారులు తమ చేతులతో, పూలతో, రంగులతో అలంకరించారు. ఆ చిన్న చిన్న పాత ముద్రలు చూసినప్పుడల్లా నిజంగానే కృష్ణుడు ఈరోజు మన స్కూల్లోకి అడుగుపెట్టాడేమో అన్నట్టుగా ఉంది. ఇదిగో మన చిన్నారులు, ఎవరిని చూసినా నిజంగా కృష్ణుడి లీలలు మళ్ళీ మన ముందే ఆడుతున్నట్టు అనిపిస్తుంది. ఒక చిన్నారి రాధగా, ఇంకొకరు కృష్ణుడిగా ఎంతో అమాయకంగా, అందంగా తయారయ్యారు. వాళ్ళ నవ్వుల్లో మనందరి కృష్ణుడి చిలిపితనం కనబడుతుంది. మన స్కూల్లో ప్రతి పిల్లాడికి ఈ వేషధారణలో పాల్గొనడానికి చాలా ఆసక్తి. వారు కేవలం పండుగ జరుపుకోవడమే కాకుండా మన పూర్వ సాంప్రదాయాల విలువల్ని నేర్చుకుంటున్నారు. ఇప్పుడు చూడండి, ఎంత అందమైన డ్యాన్సెస్, పాటలు చేశారు. చిన్నారుల స్వరాల్లో భక్తి మేళవించి మనసుకు హత్తుకునేలా కృష్ణుడి గీతాలు ఆలపించారు. మా స్కూల్లో ప్రతి క్లాస్ నుంచి పిల్లలు ఒక పాట, ఒక నృత్యం ప్రదర్శిస్తూ ఉంటారు. ఒకసారి చూస్తే ఆ చిన్న చిన్న చేతులు వాయిస్తున్న తాళాలు, ఆ చిన్న కాళ్ళు వేస్తున్న నాట్యాలు మనసుని కదిలించాయి. ఇప్పుడు మెయిన్గా కృష్ణాష్టమి అనగానే మట్కా పొడిచే ఆట. అసలు మట్కా ఎవరు కొడతారనే ఆ ఆసక్తి పిల్లల్లో చూస్తుంటే పిల్లలందరూ గుంపుగా చేరి జోరుగా ప్రయత్నం చేశారు. ఎవరెవరు ఎగురుతారు, ఎవరెవరు గెలుస్తారు అని చూస్తూ అందరు ఆనందంలో మునిగిపోయారు. ఈ ఆటల్లో పిల్లల ఉత్సవం చూస్తుంటే మనకు కృష్ణుడి బాల్యం మళ్ళీ కళ్ళ ముందే కనిపించింది. ఈ పండుగలో కేవలం పిల్లలు మాత్రమే కాదు, మన టీచర్స్ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. పిల్లలకి కృష్ణుడి గాథలు చెప్తూ, విలువల్ని నేర్పుతూ, ఆశీర్వదిస్తూ, ఇదొక విద్య, ఒక ఆధ్యాత్మిక అనుభవం. నిజంగా స్కూల్లో ఇలాంటి పండుగలు పిల్లలందరికీ ఒక కొత్త గుర్తింపునిస్తాయి. ఈరోజు మనం కేవలం పండగగానే కాదు, ఒక బంధం, ఒక ఐక్యమత్యాన్ని కూడా జరుపుకున్నాం. చిన్నారుల ఆనందం, వారి చిలిపి నవ్వులు, వారి కాస్ట్యూమ్స్ ఇవన్నీ కలిసి కృష్ణుడి చిన్ననాటి నృత్యాలను మళ్ళీ మన జీవితాల్లోకి తెచ్చాయి. మా స్కూల్ తరపున అందరికి ఒక మాట: జై శ్రీకృష్ణ. మీ అందరి జీవితాల్లో ఆనందం, ప్రేమ, ఐకమత్యం ఎల్లప్పుడూ నిండిపోవాలి. ఇదే ఈరోజు మా స్కూల్లో జరిగిన కృష్ణాష్టమి.